అంతే భగవంతుడు హిట్ అవ్వాలి, సినిమా హిట్ అయితే మళ్ళీ ఎందుకంటే బేసిక్గా ఇస్ వెరీ చాలా ఎవరికి అపకారం చేయడు మనిషి, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, వెరీ డౌన్ టు అర్త్, ఎవరితో అయినా సరే చాలా పొలైట్గా మాట్లాడతాడు. అలాంటి మనిషికి సక్సెస్లు ఉంటే ఇంకొక అతనితో పాటు ఇంకో నలుగురు పైకి వస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే తను ఇస్తాడు ఛాన్సెస్ కూడా, అలా కొత్త వాళ్ళకి ఎంతోమంది ఛాన్సెస్ ఇస్తాడు. ఇందాక చెప్పారు చక్రి గారికి స్పాట్లో డెసిషన్ తీసుకున్నారండి. నాట్ ఓన్లీ ఒక చక్రి గారు మ్యూజిక్లో అనుకున్నాం, ఎంతమంది కెమెరామెన్స్, ఎడిటర్ మెయిన్ ఎడిటర్ అసిస్టెంట్లకి చాలామందికి ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు లిఫ్ట్. అలా అంతేందుకు జునైద్ గారు ఉన్నారు ఇప్పుడు ఎడిటర్. జునైద్ గారు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఆయన టెలివిజన్లో ఒక మంచి ఎడిటర్ ఆయన, అప్పటికే చాలా ఫేమస్ ఎడిటర్ ఆయన. బట్ ఆయన టెలివిజన్లో ఉండిపోయాడు ఆయన. అప్పట్లో పూరి గారు ప్రాజెక్టులు కొన్ని సీరియల్స్కి వాడిని ఎడిట్ చేశాడు. తర్వాత తనకి పెద్దగా సినిమా కెరియర్ పెద్దగా తనకి బిల్డ్ కాలా, ఎవరికి జునైద్ గారికి, టెలివిజన్లో ఉండిపోయాడు ఆయన. అలాంటి జునైద్ గారిని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీకి లేకపోతే ఇప్పుడు జునైద్ మళ్ళీ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అలా చాలామంది ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా కొంతమంది రావడం వచ్చే అవకాశం ఉంటుంది. అది నేను అనేది అంత. పూరి గారు మీ కాంబినేషన్, రవితేజ గారి కాంబినేషను మామూలు పాటలు రాలేదు, ఇప్పటికీ నిలిచిపోయిన పాటలు వచ్చినట్టున్నాయి కదా. రవితేజ గారికి పాడిన సాంగ్స్ అలా హిట్ అయ్యాయి సాంగ్స్ అన్నీ కూడా. ఇది అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో తలుకు తలుకు మంది అదొకటి, తర్వాత ఇడియట్లో జయ వీరాంజనేయ కానీ, అసలు అది మొదలైపోయింది, నేనింతలో ఓనన్న సాంగ్ అని, అండ్ కంపోజర్గా దేవుడు చేసిన మట్లు సాంగ్స్ కూడా అన్ని సినిమా ఆడలేదు కానీ పాటలు అయితే మంచి ఆడియో అంటారు అందరూ, ఇప్పటికీ అంటారు అందరూ. సుబ్బలక్ష్మి సాంగ్ కానీ, నువ్వేలే పాట కానీ, నువ్వంటే చాలా ఇష్టమే అది కానీ, అన్ని పాటలు ఆల్బమ్ హిట్, అది ఆల్బమ్ హిట్.